ఖమ్మంలోని బల్లేపల్లి సమీపంలో గర్భరక్షాంబిక సహిత గాయత్రి దేవాలయంలో 13/7/2026న ఆరుద్ర మహాశివరాత్రి సోమవారం 3 కలిసిన సమయంలో ఉదయం 9:30 నుండి దేవాలయంలో కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగములకు పంచామృత అభిషేకం మరియు అన్నాభిషేకం భక్తుల చేత యామజాల శేషగిరి శర్మ గారు జరిపించడం జరిగింది. పూర్తి వీడియో చూడండి. ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని తరించినారు. తదుపరి అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. మరొక ముఖ్యమైన విషయం మిత్రులారా, డ్యాన్స్ సినిమాలు వీడియోలకు మీరు లైక్ చేస్తుంటారు, షేర్లు చేస్తుంటారు, సబ్స్క్రైబ్ చేస్తుంటారు, కామెంట్లు చేస్తుంటారు. ఎంతో ఆ వీడియోలని మీరు ప్రోత్సహిస్తుంటారు. అలాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఆలయాలు, అభిషేకం, హోమం వీడియోలు, గిరి ప్రదక్షిణకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలను కూడా మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. కేవలం ఈ వీడియోలు మొత్తం కూడా దేవాలయాలకు సంబంధించి ఉంటాయి. మీ గృహంలో జరిగే వీడియోలు కూడా హనుమాన్ చాలీసే కానివ్వండి, దుర్గామాత పూజలే కానివ్వండి, మీరు ముందుగానే తెలియజేసినట్లయితే వీడియోని తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగలను. కొంచెం ఒకరోజు ముందుగా సమాచారం ఇవ్వండి. అలాగే మీ యొక్క సపోర్ట్ వలన ఇటువంటి వీడియోలను, దేవాలయాలకు సంబంధించిన విశేషాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను. మరియు నా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూర్తి వీడియో చూడండి. మరికొందరికి రికమెండ్ చేయండి. మీరు ఈ విధంగా షేర్లు, కామెంట్ చేసినట్లయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో చూసే అవకాశం ఉంటుంది. మీరు వీడియోలు చూసిన దాన్ని బట్టి యూట్యూబ్ అనేది ఈ వీడియోలని అందరికీ రికమెండ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా మీరు చేయకపోయినట్లయితే యూట్యూబ్ అంతగా రికమెండ్ చేయదు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన వీడియోలు చూడాలన్నది నా తపన. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్, జై భారత్. మీరందరూ కూడా వీడియో చూసిన వెంటనే ఓం నమః శివాయ కానీ, జై హనుమాన్ కానీ, జై శ్రీరామ్ కానీ మీ హృదయంలో ఏ విధంగా అయితే అనుకుంటారో ఆ విధంగా తప్పకుండా కూడా మీరందరూ కూడా కామెంట్ చేయండి. దయచేసి మర్చిపోవద్దు. జై హనుమాన్, జై భారత్. शांति शांति शांति। शिवाय
అందరూ ఎగబడవాకండి. తీసుకోండి, మొత్తం తీసుకెళ్ళినా పర్లేదు. ఇంటికాడ అన్నంలో తినడానికి భోజనం చేయడానికి ఇది నమస్తే జయపాల్ గారు. ఓం నమః శివాయ. నమస్కారం బాబు. ఎంతోంది? అందరూ తీసుకోండి, అది గొప్ప ఉండాలి, ఎక్కువ ఉండదు. మేడం కొంచెం దగ్గర కొంచెం ఉంచండి చేయండి. అయ్యగారు తీసుకోండి. అంతా తీసి కొద్దిగా ఉంచండి అంటారు. అయ్యగారు చెప్తున్నారండి, అంతా అన్నం తీసి అంతా కొద్దిగా ఉంచండి. తీయండి, తీసుకోండి. అన్నం తీసుకోండి. అభిషేకం చేయని వాళ్ళు కూడా తీసుకొని కవర్లో పెట్టుకోండి. అభిషేకం చేయని వాళ్ళు కూడా అన్నప్రసాదం తీసుకొని కవర్లో పెట్టుకోండి. ఇంట్లో పెట్టి అందరికి పెట్టుకోండి. తెచ్చారో లేదు తెలియదా? చెప్తాను. అన్నం తెచ్చారో తెలియదు. తీసుకోండి, వీలున్నంత కాదు, చేసుకొని తీసుకెళ్ళండి, వీలున్నంత కాదు. ఓం నమః శివాయ. కవిత గారు మా కవర్లో 2 సంపాదించినారు. ఇటు వచ్చి పెట్టుకోండి. వీడియో రన్ అవుతుంది. రాజా తీసుకెళ్ళండి. వినపడుతుందా? కొద్దిగా ఒక్కరు తీసుకెళ్ళడం కాదు, మీకు ఇంట్లో సరిపోయిన తీసుకెళ్ళండి. అన్నం ఇంటికెళ్ళి పనుంది నాన్న చిన్న అన్న ఒకటి మేడం కొంచెం పట్టండి. ఇంటి దగ్గర మనం అన్నం కలుపుకొని పూజించాలి. ప్రసాదాలు తీసుకోవాలి. లేకపోతే మొత్తం తీసుకోవాలన్నా పర్వాలేదు, ఇదే తినొచ్చు. లంచ్ కూడా కవర్ తెచ్చుకుంటే ఇదే తీసుకోవచ్చు. తెచ్చుకోండి, రాఖీ కానీ 2 కవర్లు తెచ్చుకోండి. అంటే వాళ్ళు చేసేది ఉంటుంది కదా, అది లోడ తెప్పిస్తారు. తీసుకుంటే ఎవరికి కావాలో వాళ్ళు పెట్టించాలి. ఇంకా కొంచెం ఉంచి రూపాణి రూపాణి విజిత్యదీనః నామాని కుర్వాభిదదాస్తే ప్రజాపతి చదిగర్భే అంతః అజాయమానో బహుదా విజాయతే తస్య దీనః పర్యానందయోనిం మయీకేన పరరిచ్చంది వేదసః యో దేవేభ్యాతపదే యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే అజం బ్రాహ్మం జనకంఠః దేవా అగ్రిదత బృహన్న గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల తత్సవితుర్వరేణ్యం దేవసవితప్రసవా యజమానో వాంఛాఫలం యథాశక్తి పంచామృతాభిషేకానంతరం జరగండి. కదలీప నివేదనం సమర్పయామి. సర్వం పరమేశ్వరార్పణమస్తు. చూపించండి స్వామికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. సర్వం పరమేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఆత్మలకు నమస్కారాన్ని సమర్పయ. నమస్కారం చెప్పండి. నమస్కారం సమర్పయామి. తాంబూలం 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 భోగీబలచకర్పూరైనాగవల్లీతనయుతం ముక్తాచూర్ణం దమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి.
అక్కడ శ్రీ చక్ర భోగి బలజగపోరైనా గంగాజుమాజ్యం తాంబూలం ప్రియం తాంబూలం నర్పయామి సర్వం పరమేశ్వర ప్రమత్తు ఆత్మదక్షిణ నమస్కారాలు నర్పయామి అందరూ ఒక్క ప్రదక్షిణ చేయండి స్వామి ఒక్క ప్రదక్షిణ చేయండి స్వామికి ఫ్రైడే నిలబడాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండండి హారతి తీసుకోండి హారతి ఒక్కడు తీసుకోండి అందరూ పట్టుకోండి వాళ్ళ పతాకం చాలద్ది జరగండి కనీసం ఆరతన్న జరగండి 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇగో అందరూ ఒక్కొక్కరు పట్టుకోండి సరిపోయి అందరూ అటు పట్టుకోండి ఓం నమ శివాయ 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 హర మహాదేవ హర మహాదేవ హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పార్వతీపతయే హర హర మహాదేవ పార్వతీపతయే హర హర మహాదేవ హారతి తీసుకోండి పైకి పట్టుకోండి పైకి పట్టుకోండి మళ్ళీ అందరూ ఒక ప్రదక్షిణ చేయండి యాని కాని పాపాని స్వామి చుట్టూ మీ చుట్టూ కాదు యాని కాని పాపాని కాని కాని వినిశ్యంతి పాపోహం పాప కర్మాణం పాపాత్మా పాపకం భవ రాహిమాన్ కృపయా దేవాదేవవత్సల అనిధానస్య రంగాశీలమే వదనం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష నమస్కారం నమస్కయామి తిరగండి కఠినవాచారయామి చామరం వీర్యామి నృత్యం నృత్యామి గీతం శ్రావయామి ఆందోళికమావాహయామి గజారోహమావాహయామి అశ్వారోహమావాహయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచారం పూజామి సమర్పయామి అందరూ ఎక్కడ వాళ్ళక్కడ స్వామి తాకి నమస్కారం నడవాలండి నడవాలండి ఎక్కడ వాళ్ళక్కడ స్వామి తాకి నమస్కారం చేసుకోండి నడవాలి వస్తున్నాం వచ్చి ఎవరు చేసిన వాళ్ళు స్నానానికి వాళ్ళు వచ్చేయండి మేడం. వస్తారు ఒకటి ఎవరి స్నానానికి వాళ్ళు వచ్చేయండి భక్తి రక్షణ అన్నా కొంచెం మేడం ఇది గ్యాప్ ఇది తర్వాత ఇది తక్కువ వచ్చి కొంచెం చోట అయిపోయిందమ్మా తలా ఒక పండుగ ప్రసాదం వచ్చి బయటకు వచ్చి అందరూ ఏదో చేస్తాం అక్కడ ఉన్న తలా ఒక పండుగ ప్రసాదం ఒక్కొక్కటి అందరూ సరిపోవాలి కూడా ఒక్కొక్కటి తలా పండుగ ప్రసాదం కొని బయటకు వచ్చి జరగమనండి జాగ్రత్త అక్కడ చీర జాగ్రత్త అంటే నేను 300 అక్కడ చూద్దండి అని
రాజా రామ్మని అక్కడ వస్తూ అన్ని సామాన్ తీసుకున్నావా మన సామాన్ తీసుకున్నా ప్రసాదం ఎక్కడ ప్రసాదం వేరే అయితే అక్కడ పూజ ఫోటోలు రావు ఫోటో కావాలా